ఇంతకుముందు మనం శ్రీరాముడి జననం మరియు శ్రీ సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శ్రీరాముడు అరణ్యవాసానికి ఎందుకు వెళ్ళాడో తెలుసుకుందాం. శ్రీరాముడి జీవితం అనేక పరీక్షలతో నిండి ఉంది. అయోధ్యలోని రాజు దశరథుడు తన పెద్ద కుమారుడైన రాముణ్ణి రాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది వినిపించగానే నగరం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. కానీ ఇదే సమయంలో మంథర అనే మంత్రిని రాణి కైకేయిని ప్రేరేపించింది. కైకేయి తన భర్త దశరథుని వద్దకు వెళ్ళి రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించి తన కుమారుడు భరతుణ్ణి రాజుగా చేయాలని కోరింది. గతంలో కైకేయి 2 వరాలు పొందిన విషయాన్ని గుర్తు చేయగా ధర్మరక్షకుడైన దశరథుడు బాధతో కూడిన హృదయంతో రాముణ్ణి అరణ్యవాసానికి పంపడానికి అంగీకరించాడు. శ్రీరాముడు తన తండ్రి మాటను గౌరవిస్తూ అయోధ్య సింహాసాన్ని వదిలేసి అరణ్యవాసం చేయడానికి సిద్ధమయ్యాడు. సీతాదేవి కూడా తన భర్తను విడిచి ఉండలేక రామునితో అరణ్యంలో వెళ్ళాలని పట్టుబట్టింది. అలాగే లక్ష్మణుడు కూడా తన అన్నకు సేవ చేయాలని కోరుకున్నాడు. ఇలా సీతారామ లక్ష్మణులు తపస్సు చేసే ఋషుల్లా వనవాసానికి వెళ్ళారు. వెళ్ళాక అరణ్యవాసంలో పంచవటిలో నివసిస్తున్న సమయంలో రాక్షస రాణి అయిన శూర్పణఖ రాముడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరింది. రాముడు తనకు సీత ఉన్న కారణంగా తిరస్కరించగా ఆమె లక్ష్మణుని దగ్గరికి వెళ్ళింది. లక్ష్మణుడు కూడా ఆమెను తప్పించుకోవడానికి అపహాస్యం చేశాడు. కోపంతో శూర్పణఖ సీతను హింసించాలని ప్రయత్నించగా లక్ష్మణుడు ఆమె ముక్కు నరికి పంపించాడు. అప్పటి నుండి శూర్పణఖ తన అన్న రావణుని దగ్గరికి వెళ్ళి సీతాదేవి అపురూపమైన సౌందర్యాన్ని వర్ణించింది. ఈ మాటలు విన్న రావణుడు సీతను అపహరించాలని నిర్ణయించుకున్నాడు. రావణుడు తన సహచరుడైన మారీచుడి సహాయంతో ఒక సువర్ణ మృగం బంగారు జింకగా మారి పంచవటికి పంపించాడు. సీత ఆ మాయామృగాన్ని చూసి రాముని దాన్ని పట్టుకోవాలని కోరింది. రాముడు లక్ష్మణునితో కలిసి ఉండాలని సూచించినా ఆమె పట్టుబట్టింది. రాముడు ఆ మృగాన్ని వెంటాడుతుండగా మారీచుడు రాముని స్వరంలో "ఓ లక్ష్మణ" అని అరిచాడు. సీత ఆ కేకను విని భయంతో లక్ష్మణుని రాముని రక్షించడానికి పంపించింది. ఈ అవకాశం చూడగానే రావణుడు సన్యాసి వేషం వేసుకుని సీత దగ్గరికి వచ్చాడు. అతను భిక్షువు రూపంలో సీతతో మాట్లాడి ఆమెను మోసపరిచాడు. రావణుడు తన అసలైన రూపాన్ని ప్రదర్శించి సీతను బలవంతంగా ఎత్తుకొని తన పుష్పక విమానం ద్వారా లంకకు తీసుకువెళ్ళాడు. సీత విలవిలలాడి రాముడి కోసం వేడుకుంది. అదే సమయంలో జటాయువు అనే గొప్ప గరుత్మంతుడు రావణుని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ రావణుడు అతన్ని గాయపరిచాడు. సీతను రావణుడు లంకలోని అశోకవనంలో బంధించాడు. అక్కడ రావణుడు సీతను భయపెట్టి తనను భర్తగా అంగీకరించాలని ఒత్తిడి చేశాడు. కానీ సీత అకంపిత భక్తితో శ్రీరాముని కోసం వేచి చూసింది. దీనిని తెలుసుకున్న రాముడు హనుమాన్ సహాయంతో సీత స్థానాన్ని గుర్తించి వానర సైన్యంతో లంకకి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇలా శ్రీరాముడి వనవాసం, సీత అపహరణ, తర్వాత లంక యుద్ధం అందరూ శాశ్వతంగా గుర్తుంచుకునే మహాగాథగా మారాయి. శ్రీరాముడు ఆంజనేయ స్వామి దగ్గరికి ఎలా వెళ్ళాడు, ఆ తర్వాత లంకపై ఎలా దాడి చేశాడో తెలియాలంటే నెక్స్ట్ వీడియో కోసం వేచి చూడండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.